నాగరాజు ఉన్నాడు, నలిగడి శరత్ ఉన్నాడు, ఇంకా ఎంపీలో ఎంత ముస్లమా శ్రీకాకుళం మరి సీమల పండుగని అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చింది. నల్ల రాధాకృష్ణ గారు ఉన్నారు. అందరికీ ఇప్పుడే పాట పాడిన నా తమ్ముడు సురేందర్ ఉన్నాడు. ఇంకా వేదిక ముందు కూడా చాలా మంది ఉన్నాడు. చిక్క భాస్కర్ గారు రచయిత, ప్రముఖ కవి. వేదిక ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ సభ వర్గీకరణ జరగడం కోసం చిట్ట చివరి యుద్ధంలో ఉన్నామా. చివరి జరిగే ఈ యుద్ధంలో భాగస్వాములు కావడానికి మీరందరూ వచ్చారు. ఈ యుద్ధం ఎందుకోసం జరుగుతున్నది? సామాజిక న్యాయం కోసం జరుగుతున్నది. సామాజిక న్యాయం అనేది ఎవరి కోసం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రేపు మీ పిల్లలు డాక్టర్లు కావాలంటే, ఇంజనీర్లు కావాలంటే, టీచర్లు కావాలంటే, ప్రొఫెసర్లు కావాలంటే, మంచి మంచి ఉద్యోగాలు కావాలంటే వర్గీకరణ జరుగుతేనే మీ పిల్లలందరికీ మంచి చదువులు, మంచి ఉద్యోగం వస్తుందనే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తూ ఉన్నది. 30 ఏళ్ళ ఉద్యమం. 30 ఏళ్ళ కిందట ఇవాళ మందకృష్ణకి 60 ఏళ్ళు. 30 ఏళ్ళ కిందట ఆయన నవయవనంతో 30 ఏళ్ళ నవయవనంలో ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ